ఏం చేయాలి ఇప్పుడు? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. క్యాట్ వాక్. సూపర్. కనిపించలేదు. అరే నీకేంటి ఇక్కడ పైన పక్కలే. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే. ఓకే సెకండ్ అండి. రెడీగా ఉండండి. వచ్చా ఏంటంట? ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా, ఇంకెక్కడ పోతావురా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మాయా లేదు, మంత్రం లేదు. మీరు మన కామెడీ చేస్తారు సార్. ఎవర్రా మీరంతా? ఊపుంది ఊపేస్తా. వద్దు వెయిట్ చేయొద్దు, అక్కడ చూడలే చచ్చిపోతున్నాను ఇక్కడ. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. చాలు. చూడాలని ఉందే. ఫుడ్ గురించి నన్నే అడుగుతున్నారు మీరు పోయి. అసలు వెజిటేబుల్స్ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో మ్యాజిక్ ఉంది వెజిటేబుల్స్ లో. ఆ వంకాయ ఎంత స్మూత్ గా వెళ్ళిపోద్ది. నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. ఎంత స్మూత్ గా వెళ్ళిపోద్ది. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. చెప్పండి, ఈ కాన్సెప్ట్ లో నా క్యారెక్టర్ ఏంటి? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. ప్రాస్టిట్యూటా? మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? క్యారెక్టర్ బ్యాడ్ అవ్వచ్చేమో కానీ కంటెంట్ బ్యాడ్ కాదు మేడం. ఒక సీన్ వింటే మీకే అర్థమవుతుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సరే చెప్పు. ఓపెన్ చేస్తే ఏరా ఎంతవరకు వచ్చే పనులు? ఏముందిలేరా, ఎవడెక్కిస్తే ఆడికే మన ఓటు. మీలాంటి వాళ్ళ మూలాన దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారై. ఏమే సత్య, నువ్వెవరికేస్తున్నావు ఓటు? నీకెందుకు రప్పుక. అయినా డబ్బు కోసం ఉల్లమ్ముకునే దానివే, ఇవన్నీ నీకెందుకులే. డబ్బు కోసం నేను ఒళ్ళు అమ్ముకుంటే నువ్వు నీ ఓటు అమ్ముకున్నావు. చాలా గొప్పగా చెప్పవే. నీ దృష్టిలో నేను ఎదవనైతే నా దృష్టిలో కూడా నువ్వు ఎదవే. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏదో తేడాగా ఉందేంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీరు ముద్దుగా పవిత్ర లోకేష్ గారిని ఏమని పిలుస్తారు? అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ముద్దు వస్తే అమ్ము అని పిలుస్తాను. ఇంకా ముద్దు వస్తే అబ్బా ఏముందరా లంజా. అర్థం కాలేదా? అటు చూడు. బెలూన్ కలర్ చెప్పరా. అంటే అది రే రామ్, చూసారా సార్ డబుల్ యాక్షన్? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నీకుందా? చూపించినా? తీసుకుందామా? వేసుకోండి అమ్మా, వేసుకోండి. అడ్రస్ పెట్టావు. అడ్రస్ పెట్టావు. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా.
ఎవర్రా మీరంతా? రెడీగా ఉండండి రా. అయ్య బాబాయ్ బ్యాక్ షేకు. ఇప్పుడు నువ్వేమన్నా నువ్వు ఊరుకోమా. దుద్దు 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 అంటావు. సార్ ఏంటి సార్ అది? ఏందయ్యా రచ్చా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. నేను సినిమాలో నేను వేస్తా ఫస్ట్ గా, నేను నెమ్మది వేస్తే ఏమో చాలా గట్టిగా వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీకు వాల్యూమ్ అండ్ స్ట్రెంగ్త్ ఎంత పవర్. అది కూడా ఓకే అంతే మరి. లేదు, మీ బాయ్స్ మీకు అలాగ అనిపిస్తుంది బికాజ్ మీరు అలా వేసినా యూ ఫీల్ దట్ ఇది చాలా మీరు మెల్లిగా వేసారు. జస్ట్ అలా ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ముందు అమ్మాయిని చూపించండి. సరే మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో ఒకటి వేసేద్దాం. తీసుకో. 5 నిమిషాల పనికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు అక్కడ బాగుంది, రా వెళ్దాం. అమ్మాయి నాకు నచ్చింది. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. చెప్పు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నేనంతే బుజ్జి. మ్యాటర్ ముందే తెలుసా నీకు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. ఎవర్రా మీరంతా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? పిండేసావయ్యా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. స్టార్ట్ చేద్దామా సార్? అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. చాలా మంది నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నా వీడియోస్ నచ్చకపోతే మీరు నా వీడియోస్ చూడకండి. చాలా చూసానండి, వెల్ గో ప్లీజ్. అంతేకాని దయచేసి నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, నా వీడియోస్ ట్రోల్స్ తీయడం చేయకండి. నీ బాధటి బామ్మది. ఒకరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధ పెట్టడం వల్ల ఏమొస్తుందో మీరే ఆలోచించండి. అందరికీ నమస్తే. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, అది మీదే కానీ దాన్ని వేరే వాళ్ళే ఎక్కువ వాడుతారు. ఏమిటది? అబ్బా చంపేశారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. 125 38 మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? బాబు బాగా ఆడాడు కదా. రాజుగారు అర్జెంట్ టాయిలెట్ బయటికి వస్తారండి. ఇందులో వేసండి. అయ్యి బాబా ఎవరు తెస్తే బాగుందండి. ఏమండి 5 నిమిషాలకు ఒకసారి వేస్తున్నాను, మీకు తెలిసిందా? మీకు తెలిసిందా? బ్యాక్ క్యాక్ సంకురాతి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెల్లిని చేస్తే అది సొంత మౌనుగా
లోపల ఏం లేదు డొల్లా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెల్ని చేస్తే అది సొంతమోనుగా. కొలతలు బాగున్నాయి. ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుమురు. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్కుందిరా బాయ్. నీ పేరు జంగా, నేను వేసుకుంది లంగా, ఎగిరేది కొంగ, నిన్నంగా పెట్టి తెంగ. పెద్ద మాట అన్నాడు సరాడు. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. ఓకే బాయ్. మాకు తెలుసులేరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.